అంటే మీకు ఏం న్యాయం కావాలనుకుంటున్నారో ఒక్కసారి మీరు జనాలకు అన్న న్యాయం కావాల్సింది అనేసి అని అంటే అన్న ఒకటే అన్న ఆ ముసలి వాళ్ళకి ఆధారం కావాలి. ఇంతమందిని చూసుకునేటోడు కదా, వీళ్ళకి ఏం ఆధారం ఇస్తారు ఏంది అనేది మాకు అది కావాలన్న. న్యాయం అనేది ఏంది అని అంటే ఖచ్చితంగా ఆయనకి ఉరి శిక్ష అనేది పడాలి. ఎందుకంటే పడకపోతే మాత్రం ఇటువంటి ఎన్ని జరుగుతాయి ఈ ఊర్లో. ఎవరికి ఇట్లా ముందుకు రాదు, ఎవరికి ఇట్లా మాట్లాడరు. ఈ ఊరు పరిస్థితి ఇంతే, ఇంకెవరికి ఇట్లా మాట్లాడలేని పరిస్థితి ఇది. కానీ ఎప్పుడు ఇట్లా ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ఈ మా దాకా వచ్చింది, మమ్మల్ని మా ఇంట్లో ఒక శవం లేచింది కాబట్టి మాట్లాడక తప్పట్లేదన్న. ఇలాంటి అన్యాయం ఎవరికి జరగొద్దు అంటే ఆయనకి ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలి. కానీ పోలీసు వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, ఆయనకి చాలా సపోర్ట్ ఇస్తున్నారు. మాకు ఎలాంటి సపోర్ట్ లేదు, ఎవరు గిట్లా లేరు. ఇప్పుడు ఈడ చనిపోయిన ఇల్లు ఇదైతే ఇప్పుడు గిట్లా వెళ్ళి చూడండి అన్న, ఆడ 40 మంది పోలీసు వాళ్ళు ఆడ కాపలా ఉన్నారు ఇంటి దగ్గర. ఆయన ఇంటి దగ్గర కాపలా ఉన్నారు. ఇంట్లో ఒక్క మనిషి లేరు, ఇంట్లో ఒక్క మనిషి లేని ఇంటికాడ పోయి పోలీసు వాళ్ళు కాపలా ఉంటున్నారు. అంటే మీరు ఎన్ని లక్షలు తిన్నారు అనేసి మీరు ఆయనకి కాపలాగా ఉంటున్నారు? మీకు ఎంత డబ్బులు ఇచ్చిండు ఆయన, మీకు ఎంత సపోర్ట్ చేస్తున్నాడు అనేసి మీరు పోయి ఆయన ఇంటికి కాపలా ఉంటున్నారు. మరి ఇక్కడ ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళని తిన్నరా ఉన్నారా బతికిరా సచ్చిరా అనేది ఇట్లా మీరు పట్టించుకుంటలేరు. మరి మీ యాజమాన్యం ఏం చేస్తుంది? మీరు గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు, జాబులు ఎందుకు చేస్తున్నారు? జాబులు మానేసి ఇంట్లో కూర్చోండి, మీరు డ్యూటీలు చేయని అవసరం లేదు, ఇళ్ళల్లో కూర్చోండి మీరు జాబులు మానేసి. ఇప్పుడు వీళ్ళందరికీ న్యాయం ఖచ్చితంగా జరగాలన్నా, ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఏం చేస్తారు? వాళ్ళని ఎట్లా బతికిస్తారు? ఆ ముసలోళ్ళకి ఆసరా ఏం చేస్తారు? ఉన్నోళ్ళని ఎట్లా చూస్తారు? ఉన్న అన్నదమ్ములను ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆ పిల్లగాని తీసుకెళ్ళారు, ఆ పిల్లగాని తీసుకెళ్ళిన దగ్గర మీరు చంపేయరు అనే గ్యారంటీ ఏముంది? ఎక్కడో ఉండి బతికేటోడిని, షాద్నగర్లో ఎక్కడనో మారుమూలలో బతికేటోడిని తీసుకెళ్లే చంపేసిరు మీరు మేము ఎంబట్టుంటాము మాతో రా అని చెప్పేసి ఇప్పుడు పిల్లని చేసుకున్నదాన్ని తీసుకొని పోయిరు మీరు. ఇప్పుడు వాడిని ఏం చేయరని గ్యారంటీ ఏముంది? అయితే